టీనేజ్ అమ్మాయిలున్న ప్రతి ఒక్క తల్లి తండ్రికి చెప్తున్నానండి. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులు. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు మీ పాపని ఎంతో స్ట్రాంగ్‌గా సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ నేర్పించి, ఎంతో స్ట్రాంగ్ వుమెన్‌గా, స్ట్రాంగ్ గర్ల్‌గా పెంచండి. పాజిటివ్ యాటిట్యూడ్ నూరిపోసి పెంచండి. మన పద్ధతి, సాంప్రదాయం అలవాటు చేయండి. ఎందుకంటే చాలా మందిలో చూస్తున్నాను, వాళ్ళ పిల్లలకి మన పద్ధతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు అలవాటు చేయకుండా, స్ట్రాంగ్ గర్ల్స్‌గా పెంచకుండా ఎంతో వీక్‌గా ఉంటున్నారు అమ్మాయిలు అసలు. వీక్‌గా అంటే శారీరకంగా కాదు, మెంటల్లీ, మానసికంగా. ప్రతి చిన్నదానికి కుంగిపోతున్నారు. ఎందుకంటే మంచిగా మాట్లాడే ప్రతి ఒక్క అబ్బాయి మంచివాడు కాదు. సొసైటీలో చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉన్నారు అబ్బాయిలు. మీ అమ్మాయికి మంచి స్ట్రాంగ్‌గా పెంచండి. సెల్ఫ్ డిఫెన్స్ అన్ని నేర్పించి పెంచండి. రోజు రోజుకి అమ్మాయిల పైన ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి. న్యూస్ ఓపెన్ చేస్తే ఎన్నో అఘాత్యాలు మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎంత స్ట్రాంగ్గా పెంచాలి. ప్రతిదీ వాళ్ళ క్యారెక్టర్, ప్రతిదీ కూడా మాట్లాడే విధానము, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏంటి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, ప్రతిదీ ఫోకస్ చేయాలి పేరెంట్స్. ఎక్కడా కూడా నిర్లక్ష్యం చూపించకండి. మీకు ఎంత బిజినెస్లు ఉన్నా, ఎంత ఉద్యోగాలున్నా, ఎంత వ్యాపారంలో బిజీ ఉన్నా, కంపల్సరీ మీ అమ్మాయికి టైం స్పెండ్ చేసి అన్నీ కనుక్కుంటూ, ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటూ. ఎందుకంటే చాలా దారుణమైన అగత్యాలు జరుగుతున్నాయి బయట. మన పద్ధతి, ఆచారాలు, డ్రెస్సింగ్ అన్నీ నేర్పించండి. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సగం చెడగొట్టేస్తున్నారు, పిచ్చి అలవాట్లని అలవాటు చేసి. ఆలోచించండి. తర్వాత మా అమ్మాయి ఇలా చేసింది, అలా చేసింది అని బాధపడని దేనికి? ఎందుకంటే ఇవాళ రేపు అసలు స్ట్రాంగ్గానే లేరు గర్ల్స్. ప్రతి చిన్నదానికి కుంగిపోతున్నారు. ప్రతి చిన్నదానికి కుంగిపోయి ఏమన్నా అంటే డిప్రెషన్ అంటున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ప్రతి దాని పిన్ టు పిన్ అప్డేట్ ఉండాలి పేరెంట్స్కి. ఆలోచించండి ప్రతి పేరెంట్.